హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష రాణి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి మనం తెలుసుకుందాము. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇట్స్ అ కండిషన్ అండి. లివర్లో ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అయితే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. ఓకే, ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే లివర్ టిష్యూని డ్యామేజ్ చేసి మనకి ఫైబ్రోసిస్కి లీడ్ చేస్తుంది. ఓకే, దారితీస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది కొన్నిసార్లు అన్ట్రీటెడ్ లైక్ ఎక్కువ సీరియస్ కండిషన్లో అయితే కనుక ఇది లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ కండిషన్లో అంటే చాలా రోజులు ఎక్కువగా ఉంటే కనుక లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో మెయిన్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఏంటి కాజెస్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ అండి. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటారో మెయిన్గా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా, ఎస్పెషల్లీ మన బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుందో అప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా ఫ్యాట్ స్టోరేజ్ అయినప్పుడు బాడీలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మెయిన్గా హై కొలెస్ట్రాల్ ఉన్నా కానీ, హై ట్రైగ్లిసరైడ్స్ స్టోర్ అయినా కానీ, ఓకే, మన షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, అలాగే టైప్ 2 డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీని నుంచి బయటపడాలి అని అంటే మనకి డాక్టర్ మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అలాగే మెడిసిన్ కూడా కంటిన్యూగా యూజ్ చేస్తామో అప్పుడు దీని నుంచి బయటపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అవి ఎలా మార్చుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ థింగ్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఏదైతే ఉంటారో ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి చాలా చాలా ట్రై చేయాలండి. ఎందుకంటే ఐడియల్ వెయిట్కి రావడం చాలా ఇంపార్టెంట్. ఆ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతుందో దీని నుంచి బయటపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వెయిట్ లాస్ అయినప్పుడు మనకి దీని నుంచి బయటపడడానికి 5 to 10% ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, సో ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో, ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో దానికోసం మనము లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఓకే, వెయిట్ లాస్తో పాటు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మనం తినే ఫుడ్ పోర్షన్స్ కూడా చూసుకోవాలి. ఎంత పోర్షన్ ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తినే ప్లేట్లో హాఫ్ ఆఫ్ ది ప్లేట్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రీఫైన్ కార్బోహైడ్రేట్స్, రీఫైన్ షుగర్స్ తగ్గించుకుంటే చాలా బెటర్. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని అంటే హై షుగరీ ఫుడ్స్, ఎస్పెషల్లీ లైక్ పేస్ట్రీస్ కానీ, డోనట్స్ కానీ, ఓకే, కేక్స్, హై షుగర్ ఉండే బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ, కొన్ని కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కంప్లీట్గా ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఓకే, అండ్ బిస్కెట్స్, కేక్స్ ఇలాంటివన్నీ కూడా, బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ ఓల్డ్ మిల్క్ లైక్ కాటేజ్ చీజ్ కానీ, కోవా ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. అండ్ అంతేకాకుండా స్మోక్ చేసి కుక్ చేస్తారు కదా, స్మోక్ చేస్తూ కుక్ చేస్తారు కదా, గ్రిల్డ్ ఫిష్ కానీ, గ్రిల్డ్ చికెన్ కానీ, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్, పోర్క్, రెడ్ మీట్, ఓకే, డ్రైడ్ ఫిష్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకే, అండ్ దాంతోపాటు లైక్ ఐస్ క్రీమ్స్, జెల్లీస్, షుగరీ జ్యూసెస్, షుగర్ ఉన్న జ్యూసెస్ కానీ, షుగరీ డ్రింక్స్ ఏవైనా కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే, మెయిన్గా రీఫైన్డ్ ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి మనం బెటర్ అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్. ఎందుకనంటే దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి తొందరగా బాడీలో స్టోర్ అవుతాయి. సో దాన్ని రీయూజింగ్ చేసినవి ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. అండ్ అంతేకాకుండా కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ లైక్ డీప్ ఫ్రై చేసినవి, సమోసా, పూరి, బజ్జీ, డీప్ ఫ్రై చేసినవి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే బెస్ట్. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని అంటే కనుక, సో మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనకి బ్యాలెన్స్డ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఓల్ గ్రెయిన్స్, ఓకే, పర్ల్ మిల్లెట్ కానీ, ఫింగర్ మిల్లెట్ అంటే రాగిలు కానీ, సజ్జలు ఇలాంటివి ఉంటాయి కదా, మిల్లెట్స్ ఏవైనా యాడ్ చేసుకోవడం లైఫ్ స్టైల్లో. ఓకే, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి తీసుకోవడము, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా
ఎగ్స్, ఫిష్, చికెన్ వితౌట్ స్కిన్, ఇండియన్ సాల్మన్ ఇలాంటివి తీసుకోవడం బెస్ట్. సీజనల్ ఫ్రూట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఓకే, లైక్ పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఓకే, అన్స్వీట్ అండ్ అన్సాల్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనేవి డ్రై నట్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా బెటర్. ఓకే, అండ్ అంతేకాకుండా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం చాలా బెటర్. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లైక్ బ్రోకలీ, బెల్ పెప్పర్స్, ఓకే, ఆమ్లా, ఉసిరికాయ ఇలాంటివి ఉంటాయి కదా, గోవా, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం చాలా బెటర్. అండ్ ఆయిల్ కన్సంప్షన్ అనేది చాలా చాలా తగ్గించాలి. డైలీ 3 స్పూన్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మెయిన్గా కొన్ని మిత్స్ ఉంటాయి. మిత్స్ అంటే కొన్ని అపోహలు ఉంటాయన్నమాట నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి. అవి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ మిత్ అంటే ఫస్ట్ అపోహ ఏంటి అని అంటే ఆల్కహాల్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వస్తుంది అని. యాక్చువల్లీ నిజం ఏంటి అని అంటే కనుక, ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే కాదండి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది. అఫ్కోర్స్ ఆల్కహాల్ తీసుకునే వారికి, రెగ్యులర్గా కన్జంప్షన్ చేసే వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది. ప్లస్ అంతేకాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మన లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఒబేసిటీ ఉండడం వల్ల, బాడీలో ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అవ్వడం వల్ల ఆ ఫ్యాట్ అనేది లివర్ని డ్యామేజ్ చేసి దానివల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందని నేను కాదు, సర్వేస్లోనే చెప్పారు ఆల్రెడీ. ఓకే, ఇది ఫస్ట్ మిత్ అనమాట. ఓకే, అండ్ సెకండ్ మిత్ వచ్చేసి ఒబేసిటీ అనేది ఫ్యాటీ లివర్ రావడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ట్రూత్ ఏంటి అని అంటే ఎక్సెస్ ఫ్యాట్ బాడీలో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది మనకి ఆ లివర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే లివర్లో కూడా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే లివర్లో ఫ్యాట్ స్టోర్ అవుతుందో లివర్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయ్యి, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యి మనకి ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్కి లీడ్ చేసే దారి చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవుతుందో లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఎక్సెస్ వెయిట్ ఉన్నారో వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, అండ్ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ వెయిట్ లాస్ రిజల్ట్స్ కోసం నా ఛానల్లో ఒకసారి మీరు వీడియోస్ చూడొచ్చు, ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్ for watching this video. Thank you.